కృపగల మా రక్షకానికి బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన తెరవబడిన గ్రంథములు మాత్రమే తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాత్రము మాకు దయచేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో రాత్రి వర్తమానం వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన దేవుని సమాధానము ప్రతి గృహంలో సదాకాలము నిలిచి ఉండునుగాక. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుంటూ వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా అందులో ఉన్న ఆత్మీయ సారమును మనం గ్రహిస్తూ రాత్రి వాక్యమును ధ్యానించుకున్నాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఏంటండి? యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఏదైనా విషయం చెప్పాలంటే విత్తనాన్ని చూపించి, పక్షులను చూపించి, ఈ భూమి మీద సంచరించే ప్రతి దానిని చూపించి ఒక ఉపమాన రూపంలో శిష్యులకు చెప్పేవారు. అలాగే ఆయన ఏదైనా ఒక స్థలానికి వచ్చి వెళితే ఆయన రాకమునిపే యేసు ప్రభువారు వస్తున్నారంటేనే జనసమూహం గుంపులు వచ్చి ఆయన ఈరోజు ఏం మాట్లాడతారా అని ఆసక్తితో వచ్చి వినేవారు. ఏంటండి? యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర వచ్చారు. శిష్యులు ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగ బోధించారు. ఎలాగ బోధించారు? ఏంటండి? వాక్యము చదివామంటే టెక్స్ట్ బుక్ చదివినట్టుగా చదివితే కుదరదు. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఎలా బోధించారు? ఎలా బోధన చేయడం ప్రారంభించారు? ఏంటండి? అనేక ప్రశ్నలకు సమాధానము కలిగిన ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నదనంటే అది ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. ప్రతి మనిషి జీవితంలో చెలరేగే ప్రశ్నల భాండాగారానికి సమాధానాల భాండాగారం ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని బోధించారో చూద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఎవరిదంట? ఎవరిది? వారిది. ఎవరు పరలోక రాజ్యానికి అర్హులు? ఒక ఉద్యోగానికి మనం అప్లై చేయాలంటే దానికి కావలసిన అర్హతలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకొని మనం దానికి
అప్లికేషన్ పెడతాం. కానీ దేవుని రాజ్యంలో చేరాలంటే ఒకే ఒక అర్హత, శుద్ధమైన అంతరంగ స్వభావం. మన దేవుని దగ్గర చేరాలంటే ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో, తను తగ్గించుకుంటారో, వారు పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. వారికే దక్కుతుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇక్కడ ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచిస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సహజంగా మనం ఎంతో ప్రేమించేవారు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతే మనకు దుఃఖమే. కానీ ఒక క్రైస్తవుడికి, ఆత్మలో తీవ్రత గల ఒక క్రైస్తవునికి, ఒక సేవకునికి, ఒక దైవజనుడిని పిలువబడిన వారికి ఉండాల్సింది భౌతికమైన దుఃఖము కాదు, ఆధ్యాత్మిక దుఃఖం. ఏంటండి? ఆత్మలో తీవ్రత గల వారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి కన్నీరు కార్చే దైవజనులు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో? ఏంటండి? కొంతమంది ఉంటారు, ఆత్మీయ విషయంలో ఎదుగుతూ ఉంటే ఏడుపు. ఏంటండి? ఈ లోకపరంగా ఒకడు ఎదుగుతుంటే ఏడుపు. ఈ రకరకాల ఏడుపుల మధ్య కొనసాగుతుంది ఈ లోకం. అవునా? ఏంటండి? ఈ రకరకాల ఏడుపులు. వీడు ఆత్మీయ జీవితంలో ఎదగరు, ఎదిగే వాళ్ళని కూడా ఎదగనివ్వరు. ఒకసారి ఒక ఐస్ బాక్స్ లో ఒక పీత బయటికి వెళ్తుంటే ఇంకో పీత బయటికి వెళ్తున్న పీత కాలు పట్టుకొని వెనక్కి లాగిందంట. ఈ రోజున అనేకులు దైవజనులని పిలువబడుతున్న వారు, సేవకులని పిలువబడుతున్న వారు, విశ్వాసులని పిలువబడుతున్న వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటే వారిని అవిశ్వాసంలోకి లాగేవారు. దేవునికి సమీపంగా చేరనివ్వకుండా చేసే విశ్వాసులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, దైవజనులను పిలువబడుతున్న వారు కూడా ఉండడం చాలా బాధాకరమైన విషయం. అటు వారి మనోనేత్రాలను దేవుడు తెరిచిగాక. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇదే అతి ప్రాముఖ్యమైన విషయం. ఏంటండి? హృదయ శుద్ధి, శిరోశుద్ధి, దంతశుద్ధి, దేహశుద్ధి, పాదశుద్ధి. తల నుండి కాళ్ళ వరకు భౌతికమైన శుద్ధిని పాటిస్తున్నారు. కానీ ఈ రోజున 100% మనుషులు దేన్ని పాటించడం లేదు? హృదయ శుద్ధి. ఈనాటి తరంలో క్రైస్తవుని నేను బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తున్నానని చెప్తున్న వారు, వాక్యాన్ని చెప్తున్న వారు, సేవకులని చెప్పుకుంటున్న వారు, దైవజనులని చెప్పుకుంటున్న వారు, ఈ రోజున వారిలో కొదువుగా ఉన్నది ఏంటంటే హృదయ శుద్ధి. అందుకని సామెతలు 22:11 హృదయ శుద్ధిని ప్రేమించు, యథార్థముగా నడుచుకొనువానికి రాజు స్నేహితుడు తననుందా, శత్రువు తననుందా?
స్నేహితుడు అవుతాడనండి. కావాలంటే ఆ మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ మాట చూడొచ్చు మీరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ రోజున క్రైస్తవులు పిలువబడుతున్న వారి దగ్గర నుండి సేవకులు దైవజనులు పిలువబడుతున్న వారి వరకు కలిగి ఉండవలసింది ఏంటంటే హృదయ శుద్ధి. ఎవరైతే హృదయ శుద్ధిని కలిగి ఉంటారో వారు మనోనేత్రములతో వారు దేవుణ్ణి చూడగలుగుతారు. ఆమేన్. సమాధానపరచువారు ధన్యులు. ఇది ముఖ్యమైన విషయం. ఇదే కొరత. వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు ధన్యులు? ఎవరు దేవునికి కుమారులు అని పిలువబడతారు? ఏంటండి? ఈ రోజున ఈనాటి తరములో 100కి 100 పాళ్ళు ప్రతి గృహంలో ప్రతి కుటుంబంలో కొరతగా ఉన్నది ఏంటంటే అది సమాధానమే. అంగీకరిస్తారా? ఏంటండి? 100కి 100 పాళ్ళు ప్రతి కుటుంబంలో కొరతగా ఉన్నది ఏదైనా ఉన్నది అని అంటే అది సమాధానమే. సమాధానం ఉంటే అపవాదికి నచ్చదు. సంతోషం ఉంటే అపవాదికి నచ్చదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటే వాడికి నచ్చదు. మోకాళ్ళ ప్రార్థన చేస్తే అపవాదికి నచ్చదు. బైబిల్ చదువుతుంటే అపవాదికి నచ్చదు. ప్రభుని స్తుతించే విషయంలో కూడా అపవాదికి నచ్చదు. ఒకసారి ఇట్లాగా దైవజనుడు యేసన్ గారు ఇట్లా పాట పాడుతూ ఉంటే సరే చైతన్య నువ్వేనా పాడేది, నేను కనుక నేను మ్యూజిక్ డైరెక్టర్ని అన్నాడంట. సరే వాక్యం చదువుతాం నీకన్నా నాకు బాగా తెలుసు, పలానా చాట పలానా మా మాట ఉంది అని అంటే సరేనా నీకు పాటలు తెలుసు వాక్యము తెలుసు, సరేనా నువ్వు నన్ను అత్తపడి మా మోకరించరా అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే నువ్వు కూడా అత్తపడరా వచ్చి మా మోకరించరా అన్నాడంట. ఆడ మెక్కిలు తిరుగుతున్నా నాకు అదే తెలియదు అన్నాడంట. అపవాదికున్న వీక్నెస్ ని మనం గ్రహించి దాని మీద మనము ఏ గృహంలో ఏ కుటుంబంలో ఎవరైతే మోకాళ్ళ ప్రార్థన చేస్తారో వారి దరిదాపుల్లో అపవాది వాళ్ళ దగ్గర రాడు. ఎస్, మోకాళ్ళ ప్రార్థన అనుభవం గల వారి దగ్గర ఆ గృహం చుట్టూ దేవుని కాపుదల ఉంటది. దురాత్మ గృహం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఆమేన్. ఈ 2026 సంవత్సరంలో ప్రతి గృహంలో పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మ సమూహము గృహంలో నుండి బయటికి పారద్రోలబడును గాక. దేవుని సన్నిధి వారందరూ వారు వ్యక్తిగతంగా అనుభవించును గాక. ఏంటండి? దుష్టునికి సమాధానం ఉన్నా వాడికి నచ్చదు. సమాధాన పరిచే వారు ప్రతి గృహంలో ఒక్కరు ఉన్న చాలు వారి ద్వారా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఈ రోజున మధ్యాహ్నం ఒక వీర వనిత యొక్క సాక్ష్యాన్ని విన్నాం. ఆవిడ పర్ఫెక్చువా. ఆ సాక్ష్యం కూడా బహుశా మీరు వినే ఉంటారు. తనకు పుట్టిన బిడ్డని తన తండ్రిని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు సైతం కూడా ధైర్యం చేసుకొని దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడింది. పర్ఫెక్చువా. ఏంటని
మరణానికి సైతం సిద్ధపడింది. ఏంటండి? అందుకని విశ్వాస వీరుల యొక్క జాబితాలు మనం చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి నాకన్నిటికంటే నాకు ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ లోకము మనకు యోగ్యమైనది, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని. నిజమే. లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. దేవుని వెంటాడే వారికి శ్రమలు కూడా వస్తాయి. కానీ శ్రమలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించే దేవుడు మనకు ఉన్నాడనే విషయం మనం గ్రహించాలి. శ్రమలో నేను అతనికి తోడై ఉంటున్న వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శ్రమలో నుండి దేవుడు మనల్ని బయటకు నడిపించే మార్గం కూడా సిద్ధపరచగల దేవుడు, శక్తిమంతుడు, పరాక్రమవంతుడు కూడా. యేసు ప్రభువుని నాకు ఇష్టమే అందరూ అంటారు. కానీ అంతము వరకు పరుగు పందెములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమా కిరీటంలో ఎవరైతే స్వతంత్రించుకుంటారో వారు క్రీస్తునందు ధన్యులు, ధన్య జీవులు. ఆమేన్. నీతి కొరకు వారు హింసించబడ్డారు. కొంతమంది కొరడాలతో కొట్టింపబడ్డారు, కొంతమంది శిరఛేదనం చేయబడ్డారు, కొంతమంది తల కిందుల సిలువ వేయబడ్డారు, కొంతమంది ఒక చెక్క మొట్టుగా కట్టి వేయబడి దేవుని కొరకు హతసాక్షి అయ్యారు. ఉదాహరణకు మన భారతదేశానికి క్రీస్తు శకం 52లో యేసు ప్రభువుతో పాటు 12 మంది శిష్యులలో ఒక తోమ మన భారతదేశానికి సువార్తను తెస్తే చెన్నైలో ఉన్న మైలాపూర్లో ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే మొదలు వచ్చి బళ్ళెముతో పోటు పడితే ఆయన అక్కడే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఆయన దేవుని కొరకు హతసాక్షి. ఎంత గొప్ప ధన్యత చూడండి. గ్రాండ్ స్టెయిన్ ఎక్కడో విదేశాల్లో, ఆస్ట్రేలియాలో ఉన్న మనిషి భారతదేశంలో సువార్త కొదువుగా ఉన్నదని గ్రహించి ప్రార్థనా పూర్వకంగా కుటుంబ సమేతంగా వస్తే ఒరిస్సా అనే మనోహరపురంలో సువార్తను ప్రకటిస్తుంటే కుష్ఠరోగులకు సేవ చేశారు. తప్ప అండి? తప్ప? అదే కుష్ఠరోగులకు సేవ చేసి అక్కడ ఉన్న నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటిస్తే ఈ మొదలు ఏం చేశారు? వారు ప్రయాణిస్తున్న కారుని వారు కారులో కూర్చొనగానే గట్టి వేసి తగలబెట్టేశారు. ఇప్పటికీ కాలిపోయి బూడిదైన కారు ఇప్పటికీ అక్కడ ఉంది. నీతి నిమిత్తము వారు హింసించబడ్డారు. దేవుని రాజ్యంలో వారి స్థానాన్ని వారు పొందుకున్నారు. అందుకని వాళ్ళ భార్య గ్లాడిస్ స్టీన్ గారు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక ప్రభావిని క్షమించండి అని ప్రార్థించిన గొప్ప వీరవనిత. అటువంటి వీరవనిత మన భారతదేశంలో అనేక మంది లేచుదురు కాక. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈలాగున వారు మీకు పూర్వమందు
పూర్వమందున ప్రవక్తలను కూడా హింసించారు. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. ఈ లోకం హింసలతో నిండి ఉన్న లోకం. ఈ లోకం పాపముతో నిండి ఉన్న లోకం. ఈ లోకం అన్యాయముతో నిండి ఉన్న లోకం. ఏంటండి? ఈ లోకం అన్యాయాన్ని ప్రోత్సహించే లోకం. ఈ లోకం ఇష్టానుసారంగా తిరిగి జీవించి దేవునికి పలుమార్లు దుఃఖ పెట్టే లోకం ఇది. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. అందుకని అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఒక్కొక్కల శిష్యుల యొక్క చరిత్రలు ఏంటంటే వారి దేవుని కొరకు వారు ఎలా హతసాక్షులయ్యారో తెలిస్తే మనం కూడా జీవించేది ఒక జీవితమేనా అనిపించింది ఒకసారి. దేవుడు మనలను ఆశ్చర్యంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని రప్పించి తన రక్తం ఇచ్చి నీవు నా సొత్తు అని పిలుచుకున్నందుకు చివరికి మన దేవునికి మనం ఎంత మటుకు మన కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాం. ఇది తినడానికి తాగడానికి సమయం కాదు. విచ్చలవిడిగా జీవించడానికి సమయం కాదు. దేవుని రాకడ యొక్క సూచనలు నెరవేరుతున్న దినాల్లో నీవు నేను మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచవలసిన భారము బాధ్యత ప్రతి క్రైస్తవుని పిలువబడుతున్న వారికి ఇది మన సిద్ధపడవలసిన విషయం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. ఎంతమంది స్వార్థను ప్రకటించే వారిని ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి. ఇప్పటికైనా గుండెను రోత చేసుకొని ఆత్మలో తీవ్రత గలవారంగా మనం ఉండాల్సిన భారము బాధ్యత మనకు లేదా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక నిమిషం. మీరు లోకమునకు ఎలా ఉన్నారంట? మనం ఎలా ఉన్నాం? ఉప్పు. మన సహోదరులు అన్నం ఉడికిన తర్వాత అన్నంతో పాటు సమానంగా కూర వండుతారు. అన్ని వండి ఉప్పు లేకపోతే కూర తిరిగిపోతే ఏంటండి? అన్నీ ఉన్నా ఉప్పు లేకపోతే కూర తిరుగుతా అవుతా అంతే. ప్రార్థన జీవితం ఉంది, బైబిల్ ధ్యానిస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. మన ఆత్మీయ జీవితాలకు కావలసిన విషయాలు వాటిలో ఏ ఒక్కటి తగ్గినా అపవాది కాచుకొని ఉంటాడు.
ఏ ఒక్క విషయంలో మనం శ్రద్ధ చేసినా, ఏ ఒక్క మన ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కొంచెం తగ్గినా చాలు వెంటనే అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అందుకనే మనము ఆత్మ పూర్ణులై ఉండి అపవాదిని ఎదిరించడానికి మనము ఎప్పటికప్పుడు మనం సిద్ధంగా ఉన్నప్పుడే అపవాదిని మనం సులువుగా మనం ధైర్యంగా మనం వాడిని ఎదిరించగలం. అందుకని అపవాదిని ఎదిరించినప్పుడు వాడి మీద పారిపోతాడంతే. ఎవడు తరుముకున్నానే దుష్టుడు పారిపోవును. కారణం నీవు నేను మనము మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడే అపవాది మన జోలికి రాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అపవాది మన దగ్గర రావడానికి కూడా వాడు సాహసించడు. నీవు దేవుని పక్షంలో ఉన్నంత కాలము అపవాది నీ జోలికి రాడు. మనము దేవుని యందు వచ్చిన ఆ నిరీక్షణ మనలను ఎన్నటికీ సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచని నిరీక్షణను మనం కలిగి ఉన్నప్పుడే మనము మన దేవునితో పాటు ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనతో ఎల్లప్పుడూ ఉండునుగాక. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈరోజు మనం లోకానికి వెలుగుగా ఉన్నామా, అంధకారముగా ఉన్నామా అనేది ఈ 2026 సంవత్సరంలో మనల్ని మనం పరీక్షించుకోవలసిన సంవత్సరం. ఈ లోకానికి నిజంగా నీవు వెలుగుగా ఉంటే నీవు అనేకులకు నీవు వెలిగించేవాడు అవుతావు, వెలిగించే దారి అవుతావు. అందుకని కదా 119 దావీదు కీర్తనలో దావీదు మహారాజు గారు అంటారు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై యున్నటి ఆ దీపము, నా త్రోవకు వెలుగై యున్నటి ఆ దీపము. ఆయన మాట మన పాదములకు దీపము, మనం నడిచే దారికి వెలుగునిస్తుంది. ఆ వెలుగే అంధకారంలో ఉన్న వారికి, చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూశారు. ఈ రోజున మనము లోకం సంగతి పక్కన పెడితే మనం ఉంటున్న స్థలంలో మనము ఇతరులకు ప్రకాశించే వారముగా ఉన్నామా, లేకపోతే ఆరిపోయే విధంగా ఉన్నామా అనేది పరీక్షించుకోవాల్సిన సమయం. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనం వెలిగి
అనేకులకు వెలిగించే వారిగా ఉండవలసిన మనము ఈ రోజున ఒకరు వెలుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామా, లేదా మనందరి మనము వెలుగుతూ ఇతరులను కూడా మనం వెలిగించే వారిగా ఉన్నామా పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనం ఇతరులకు వెలిగించే వారిగా, ఈ లోకానికి మనం ఉప్పుగా ఉన్నామా అనేది పరీక్షించుకొని దేవుని వాక్యపు వెలుగులో మన స్థితిని మనం ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో ఎదుటి వారిలో ఉన్న లోపాలు మనం చూడము. అటు స్థితి దేవుని వాక్యములో ఉన్న వెలుగు, వాక్యాన్ని చదువుతున్న వారి హృదయాలకు ఆ వెలుగు వారి హృదయాల మీద ప్రకాశింపబడిన గాక. వారు తమ స్థితిని తాము గ్రహించుకొని పశ్చాత్తాపడి దేవుని ఎదుట మోకరించి తమ స్థితిని తాము ఒప్పుకున్నట్లు ఆ ఒప్పుకోల ఆత్మను దేవుడు వారి మీద కుమ్మరించుగాక. రాత్రి వర్తమానం వింటున్న నీవు వెలిగించబడుతున్నావా? నీవు ఇతరులకు వెలిగించేవాడిగా ఉంటున్నావా? లేకపోతే వెలుగుతున్న ఒకరిని నీవు ఆర్పివేసేవాడిగా ఉన్నావా? పరీక్షించుకున్నావు, పరిశీలించుకున్నావు. దేవుని వాక్య వెలుగులో మన హృదయ స్థితిని మనం పరిశీలించుకొని సరిదిద్దుకొని మనుషులతోనూ దేవునితోనూ మనం సమాధాన పడదాం. అటు గొప్ప ధన్యత ప్రభువారు మనకు అనుగ్రహించుగాక. ఆమె దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షకాని బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ దినమంతే ఈ సాయంకాలపు సమయంలో పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా మీ శిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సంగతులను గ్రహించుటకు మా మనోనేత్రములను తెరవజేయమని మన వాక్యము మా హృదయాల్లో దాన్ని భద్రపరుచుకొని దాన్ని మీ క్రియల ద్వారా జరిగించి మీ నామాన్ని మహింపరచబడిగా చేయమని. ఇదిగో నాయనా, నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ మాట నా నోటి నుంచి మీ నోటి బుర్రగా వాడుతున్నందుకై మీకు వందనాలు. విన వర్తమానం అందరి హృదయాలను ముద్రించమని, కొండ మీద నుండి పట్టణముగా, ఈ లోకానికి ఉప్పుగా, సమాధానపరిచేవారిగా, సాత్వికముగా, ఆత్మ విషయమై దీనులుగా, హృదయ శుద్ధి గల వారుగా ఉండి మీ నామాన్ని మహింపరిచే జయ జీవితం మాకు అనుగ్రహించమని, రాత్రి విన్న వర్తమానం అందరి హృదయాలను ముద్రించమని నజరేయుడును ప్రియ కుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.